ఏ మ్యాచ్ అండి! నరాలు తెగే ఉత్కంఠ. నాకైతే రోమాలు రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. కళ్ళు ఆర్పకుండా ఎక్కడ తల తిప్పితే 4 మిస్ అయిపోతుందో, 6 మిస్ అయిపోతుందో అని అలాగే చూశానన్నమాట. ఏంటండి ఆ స్కోరు 4లు, 6లతో విరుచుకు పడిపోయారు అంతే 2 ఇన్నింగ్స్‌లో కానీ. ఇంగ్లాండ్ అలాగే కొట్టింది, భారత్ అలాగే కొట్టింది. నిజంగా విజయం రెండు టీములకి చెందుతుందండి. అలా పోరాడారు. ఇంగ్లాండ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆ లక్ష్యం కొండంత లక్ష్యాన్ని నిర్దేశించినా కూడా 4 వికెట్లు పడినా సరే చివరి వరకు కేవలం 7 పరుగులతో ఓడిపోయిందండి. మన ఇండియా టీంలో సంజు శాంసన్ 42 బంతుల్లో 89 రన్స్, అందులో 8 ఫోర్లు 7 సిక్స్లతో విధ్వంసం సృష్టించాడండి. మన సంజు శాంసన్ దెబ్బతో 253 పరుగులు చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ జట్టు బెతల్ విధ్వంసంతో ఇంచుమించు రీచ్ అయిపోయిందన్నమాట. కేవలం 7 పరుగుల తేడాతో ఓడిపోయిందన్నమాట. బెతల్ అయితే 48 బంతుల్లో 105 రన్స్. T20 క్రికెట్ చరిత్రలో మొన్న జరిగిన మ్యాచ్, సౌత్ ఆఫ్రికాకి న్యూజిలాండ్ కి జరిగిన మ్యాచ్ లో ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించి కేవలం 33 బంతుల్లో సెంచరీ చేశాడు. సో ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో మన బెతల్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేశాడన్నమాట. మ్యాచ్ చూసిన వాళ్ళు ధన్యం అయిపోతుందండి. ఎలాగైతేనో కష్టపడి పోరాడి మన ఇండియా టీం ఫైనల్కి వచ్చింది. నిజంగా ఫైనల్లో కూడా ఇలాంటి ఆటే జరగాలి. రెండు టీములకి, న్యూజిలాండ్కి ఇండియాకి కూడా ఇలాంటి ఆటే జరగాలి. ఇలాగే మంచి ఉత్కంఠను రేకెత్తించాలి. కానీ మన ఇండియా మాత్రమే గెలిచి కప్పు కొట్టాలి. అది నా కోరిక. మీ కోరిక ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.